ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు. ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది. గ్రంథము భాగవతం కన్నా శ్రీరామాయణం కన్నా చాలా విస్మృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు. పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు. ఇన్ని ఆఖ్యానములు, ఇన్ని ఉపాఖ్యానములు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందచేస్తాడు వ్యాస భగవానుడు. ప్రతి దాని